హాయ్ ఫ్రెండ్స్, కువైట్లో తలబాత్ కంపెనీలో ఎలా వర్క్ చేయాలో ఏంటో ఈ ఒక్క చిన్న వీడియో మీకోసం. డబ్బులు సంపాదించుకుంటాకైతే బెస్ట్ ఒక ఆప్షన్ ఇది, కానీ అంత సింపుల్ అయితే కాదు, అంత ఈజీ అయితే కాదు. ఖచ్చితంగా ఇక్కడికి రావాలి, ఇందులో వర్క్ చేయాలంటే ఇంగ్లీష్ రావాలి. ఎందుకంటే ప్రతిదీ ఫోన్లోంచి మనకి అందుబాటులో ఉంటుంది తప్ప మనకంటూ ఎవరో బాస్ కానీ మన కింద పైన ఎవరు ఉండరో. ఆ ఫోనే మనల్ని వాడుతుంది. డ్యూటీకి అరగంట ముందు అయితే అలారం మోగిద్ది. అలారం మోగిన తర్వాత మన ఫేస్లోకి అయితే అడిగిద్ది. ఫేస్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకు ఆన్లైన్ అని చెప్పి చూపిస్తుంది. అక్కడ నుంచి మనకైతే ఆర్డర్లు పడుతూ ఉంటాయి. ఆర్డర్లు పడతాయి, అక్కడి నుంచి మనం ఎలా వెళ్ళాలి, ఎలా రీచ్ అవ్వాలి, ప్రతిదీ అప్డేట్ అంతా కూడా ఫోన్లోనే ఉండిద్ది. అందుకోసం కనీసం ఇంగ్లీష్ చదవడం రావాలి. ఇంకోటి ఏంటంటే మనకే ఓపికంటూ ఉండాలి. ఓపిక లేకపోతే ఈ వర్క్ చేయలేము, చాలా కష్టము. ఎవరి మీదన్నా చిరాకు పడతారన్నా కూడా కుదరదు. ఇక్కడైతే బ్యాచ్ వైజ్గా ఉంటాయి. నువ్వు చేసిన దానికి రేటింగ్ ఉండిద్ది. సరిగ్గా చేయకపోతే కూడా అందులో మైనస్ అవుతుంది. మనకైతే ఇప్పుడు ఆర్డర్ పడింది అనుకో, అక్కడ ఆర్డర్ పడిన తర్వాత ఫస్ట్ కూడా లొకేషన్ వచ్చి మన హోటల్ దగ్గరికి పడిద్ది. హోటల్లో ఎక్కడైతే ఫుడ్ అయితే నీకు రెడీ అవుతుందో ఆ హోటల్ లొకేషన్ అయితే పడిద్ది. మన లొకేషన్ అట్టుకుని మనం అయితే హోటల్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ప్రతిదీ టైమింగ్ ఎంతసేపుల్లో అవుతుంది, మనకి ఫుడ్ డెలివరీ అవుద్ది అనేది మొత్తం ప్రతిదీ ఇందులో ఉండిద్ది. మనకు ఫుడ్ ఇచ్చిన తర్వాత మట్టుకి పికప్ అని చెప్పి ఆ బిల్లుతో పాటు పికప్ అయిన ఫోటో అయితే పెట్టాలి. మనకు 4 నెంబర్ అయితే కోడ్ అయితే ఉండిద్ది. ఆ కోడ్ ఇచ్చిన తర్వాతే మనకు ఫుడ్ అయితే ఇస్తాడు. అది ఎంటర్ చేసి పికప్ చేసిన తర్వాతే మనం ఎక్కడికైతే తీసుకెళ్లాలో ఆ ఇంటి అడ్రస్ అయితే కనుక మనకి మళ్ళీ ఇంకో మెసేజ్ అయితే వచ్చిద్ది. ఆ నావిగేషన్ మీద మనం నొక్కిన తర్వాత ఆటోమేటిక్గా లొకేషన్ ఓపెన్ అవుతుంది. ఆర్డర్ పికప్ చేసుకున్న తర్వాత మనం వెళ్దారులే తాతీగా అంటే కుదరదు. మనకు ఒక టైమింగ్ ఉండిద్ది. ఆ టైం ప్రకారం మనం అక్కడికి వెళ్ళిపోవాలి. రీచ్ అవ్వకపోయినా సరే మనకు ఆటోమేటిక్గా మన తలబాత్ నుంచి మెసేజ్ అయితే వచ్చిద్ది. మనకు రెస్పాన్స్ అయితే అవ్వాలి, ఇంటికి వెళ్ళలేదు ఏంటి, ట్రాఫిక్ అయినా సరే దాంట్లో మెసేజ్ పెట్టుకోవాలి. రీచ్ అయిన తర్వాత మనం ఇంటికి వెళ్ళి ఫుడ్ అయితే డెలివరీ చేసేసిన తర్వాత సేమ్ అదేవిధంగా ఎప్పుడైతే పికప్ కొట్టామో డ్రాపప్ కూడా అదేవిధంగా ఫోటో పెట్టాలి. ఇంకో విషయం, చిన్న కవర్లు పడినప్పుడు అయితే హ్యాపీగానే ఉండిద్ది, పర్లేదు కదని చెప్పి. ఇలాగ పెద్ద కవర్లు పడ్డాయనుకో అప్పుడు మోసుకుని మనమే జాగ్రత్తగా పట్టుకుని కార్లు అన్ని నీట్గా అన్ని సర్దుకుని మళ్ళీ పైకి 2వ ఫ్లోర్ అవ్వచ్చు, ఫస్ట్ ఫ్లోర్ అవ్వచ్చు, ఏ ఫ్లోర్ అయినా అవ్వచ్చు, కానీ పట్టుకుని వెళ్ళాలి. అన్నీ అక్కడ మెన్షన్ చేసి ఉంటాయి. అయితే ఈ పని అయితే ఈజీ అయితే ఏం కాదు, కానీ నేర్చుకుంటే మట్టికి సులువు అవుతుంది. డబ్బులు సంపాదించడానికి బెస్ట్ ఆప్షన్ ఇది, కష్టపడే వాళ్ళకి మాత్రమే. ఎంత డబ్బులు కట్టినా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత మనకంటూ ఎవరు ఉండరు, నేర్పే వాళ్ళే ఉండరు. ఎవరో ఒకరు తెలుసుకుని ఆటోమేటిక్గా అలా కొంచెం కొంచెం తెలుసుకుని అందులో మనం అప్డేట్ అవ్వాలి తప్ప మనకంటూ ఎవరో ఉండరు. పైన కింద అంటే బాస్ లేడు, ఎవరు లేరు. మన ఫోనే మనకు బాస్. పనిష్మెంట్ కూడా ఫోనే ఇస్తుంది. ఫోన్లోనే అన్నీ మనకి బ్యాచ్ వైజ్గా డబ్బులు అయితే కనుక ఇస్తున్నారు ఇక్కడ. అంటే బ్యాచ్ బాగున్నది అనుకో, బాగా చేస్తున్నారు అనుకో, అందుకే ఎక్కువ డబ్బులు కట్టిస్తారు. మీరు వచ్చి కంపెనీ బట్టి ఒక్కో కంపెనీకి ఒక్కో టైమింగ్ ఒక్కో టైప్లో ఉన్నాయి. మీరైతే కనుక రావచ్చు, ఈ దీంట్లో కష్టపడే వాళ్ళు అయితే రావచ్చు. నాకు టైం అయింది, నైట్ టైం అవుట్ అయింది. మనం ఇందులో షిఫ్ట్లు ఎప్పుడు కలితే అప్పుడు తీసుకోవచ్చు, ఎప్పుడు కలితే అప్పుడు ఎండ్ చేసుకోవచ్చు. మనకి ప్రతిదీ ఏదైనా బండికి ప్రాబ్లం వచ్చినా సరే అందులో మనకి బ్రేక్అవుట్ అని ఏదైనా సరే అందులోనే ఉండిద్ది. అందుకోసం ఇంగ్లీష్ కొంచెం చదువుతూ రావాలని చెప్పేసి ఇది అందుకోసమే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇటువంటి వీడియోలు ఇంకా చేస్తూ ఉంటాను. లైక్